ఈరోజు మనం సదిశ రాశులు ఇంకా అదిశ రాశులకి మధ్య తేడా ఏమిటి అన్నది తెలుసుకుందాం. దీనిని అర్థం చేసుకోవడం చాలా తేలిక. ముందుగా వీటిని నిర్వచించి ఒక్కొక్క దానికి కొన్ని ఉదాహరణలు ఇస్తాను. అప్పుడు సులభంగా అర్థమవుతుంది. కావున మనం ముందు సదిశ రాశులని చూద్దాం. ఒక సదిశ రాశి అంటే ఏదైనా ఒక రాశికి పరిమాణం లేదా మ్యాగ్నిట్యూడ్ ఉండి దానికి ఒక నిర్దిష్టమైన దిక్కు ఉంటే అంటే డైరెక్షన్ ఉంటే దానిని సదిశ రాశి అంటాము. అలాగే ఒక రాశికి పరిమాణం లేదా మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే దానిని అదిశ రాశి అంటాము. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాము. ఒక చదును స్థలం ఉందనుకుందాము. దాని మీద ఒక ఇటుకను ఉంచాను. దానిని ముందుకు జరుపుతున్నాను. అయితే అది ఇక్కడికి వచ్చింది. కొలిచి చూస్తే అది 5 మీటర్లు ముందుకు వెళ్ళింది. ఇప్పుడు మనము కొలిచిన ఈ 5 మీటర్లు వెక్టర్ క్వాంటిటీనా అంటే సదిశ రాశినా లేక స్కేలర్ క్వాంటిటీనా అంటే అదిశ రాశినా అన్నది తెలుసుకుందాం. ఒకవేళ మనము 5 మీటర్స్ అంటే మనకి ఎంత దూరం జరిగింది అన్న కొలత అంటే పరిమాణం లేదా మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తెలుస్తోంది. ఎవరైనా 5 మీటర్లు అని అంటే అది అదిశ రాశి అవుతుంది. అంటే ఎటువైపుకు కదిలిందో చెప్పకుండా ఎంత దూరం జరిగిందో మాత్రమే చెబితే అది డిస్టెన్స్ అంటే దూరము, ఇది అదిశ రాశి అవుతుంది. అంటే మనం ఈ ఇటుకను 5 మీటర్ల దూరం జరిపాము అని తెలుస్తుంది. కానీ ఈ బొమ్మని చూడకపోతే పైనికి కదిలిందా లేక కుడివైపుకు కదిలిందా, ఎడమవైపుకు కదిలిందా లేక క్రిందకు కదిలిందా అన్న విషయం చెప్పలేము. అంటే మనకి 5 మీటర్లు అన్న కొలత మాత్రమే తెలుస్తుంది, కానీ ఏ దిక్కులో వెళ్తోందో అన్నది తెలియదు. అలాగే మనము 5 మీటర్లు ఎడమవైపుకి జరిగింది అన్నామనుకోండి, అప్పుడు 5 మీటర్లు అన్నది పరిమాణం అంటే మ్యాగ్నిట్యూడ్. అలాగే ఎడమవైపుకు అంటే దిశ లేదా దిక్కు. ఇక్కడ రైట్ సైడ్ అంటే కుడివైపుకి జరిగింది కావున రైట్ సైడ్ అని రాస్తాను. కావున పరిమాణం ఇంకా దిశ రెండూ ఉన్నందువల్ల ఇది ఒక వెక్టర్ క్వాంటిటీ లేదా సదిశ రాశి అని అనవచ్చు. స్థానము మారితే అది ఏ వైపు అంటే ఏ డైరెక్షన్లో మారిందో చెబితే దానిని స్థానభ్రంశము లేదా డిస్ప్లేస్మెంట్ అంటాము. అంటే ఈ ఇటుక 5 మీటర్లు కుడివైపుకు స్థానభ్రంశము అయ్యింది అని అనవచ్చును. లేదా అది 5 మీటర్ల దూరం లేదా డిస్టెన్స్ జరిగింది అని అనవచ్చును. కావున దిశ చెప్పనందుకు దూరం అదిశ రాశి అయ్యింది. అలాగే దిశ ఇంకా పరిమాణం రెండూ చెప్పినందుకు స్థానభ్రంశము సదిశ రాశి అయ్యింది. ఇప్పుడు మనము వడి అంటే స్పీడ్ ఇంకా వేగం అంటే వెలాసిటీని గురించి మాట్లాడుకుందాము. ఈ ఉదాహరణనే తీసుకుందాము. ఈ ఇటుకని 5 మీటర్లు జరపడానికి 2 సెకండ్ల సమయం పట్టిందనుకుందాం. అయితే కాల వ్యవధి అంటే చేంజ్ ఇన్ టైం ఈక్వల్ టు 2 సెకండ్స్ అవుతుంది కదా. కావున ఇటుకని కదల్చడం మొదలుపెట్టినప్పటి నుండి 0 స్టాప్ వాచ్లో చూపిస్తుంది. నుండి 5 మీటర్లు కదిపాక స్టాప్ వాచ్లో సమయం 2 సెకండ్లు వచ్చింది అని అర్థం. కావున ఎంత సమయం దీనిని కదపడానికి పట్టింది అంటే 2 సెకండ్లు. సమయానికి ఒకే దిశ ఉంటుంది, అది ముందుకే వెళుతుంది. కావున ఇది అదిశ రాశిగా అయినా లేక సదిశ రాశిగా అయినా అనవచ్చును. ఈ ఇటుక ఎంత వడిగా కదిలింది? అది
5 మీటర్లు 2 సెకండ్లలో కదిలింది లేదా 2.5 మీటర్లు ప్రతి సెకండుకు వడితో కదిలింది. 5/2 = 2.5కి సమానము. ఇక్కడ నేను రాసిన దాంట్లో పరిమాణం మాత్రమే ఉంది, అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తెలుస్తోంది. దిశ అంటే డైరెక్షన్ గురించి ఏమీ రాయలేదు, కావున అది అదిశ రాశి. దీనిని వడి అంటాము. అలాగే 5 మీటర్లు కుడివైపుకి 2 సెకండ్లలో వెళ్ళింది అని రాస్తే 5 మీటర్లు బై 2 సెకండ్లు = 2.5 మీటర్స్ ప్రతి సెకండు వేగంతో కుడివైపుకి వెళ్ళింది అని అర్థం వస్తుంది. ఇది అదిశ రాశియా లేక సదిశ రాశియా? ఇది సదిశ రాశి. ఎందుకంటే 2.5 మీటర్స్ ప్రతి సెకండు అన్న పరిమాణంతో పాటు కుడివైపుకి అన్న దిశని కూడా తెలియజేస్తోంది. కావున ఇది సదిశ రాశి. అంటే వడితో పాటు దిశని అంటే డైరెక్షన్ని కూడా తెలియజేస్తే అది సదిశ రాశి అవుతుంది. దీనిని వేగం అంటాము. అంటే స్థానం యొక్క మార్పుని మాత్రం చెప్పి అది ఎటువైపు మారుతోందో చెప్పకపోతే అది దూరం లేక డిస్టెన్స్ అవుతుంది. అలాగే స్థానచలన పరిమాణంతో పాటు ఏ దిశలో మారుతోందో తెలియజేస్తే అది స్థానభ్రంశము అవుతుంది. అలాగే ఎంత తొందరగా అంటే ఫాస్ట్గా వెళుతోందో అని చెప్పి దిశని రాస్తే అది వేగం అవుతుంది. అలాగే దిశని చెప్పకపోతే ఎంత తొందరగా వెళ్తోందో మాత్రమే చెబితే అది వడి అవుతుంది. వచ్చే వీడియోలో ఈ కాన్సెప్ట్ మీద కొన్ని సులువైన లెక్కల్ని చేద్దాము.